గాయత్రికి ఎంగేజ్మెంట్ కావడంతో మాధవ బాధపడుతూ ఉంటాడు. ఇక మాధవ బాధని పోగొట్టాలని మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. ఇక నారాయణ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగేసరికి మహా అందరం కలిసి బయటకు వెళ్తున్నాం, మీరు కూడా రండి అంటుంది. ఇక అందరూ కలిసి చక్రీ కారులో బయటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ కారుకి అడ్డుగా గాయత్రికి కాబోయే మామగారు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక కారులో ఉన్న మాధవాన్ని చూసి మన ధర్మాత్ముడు మహాత్ముడు ఎంత అదృష్టం, టైంకి వచ్చారు, మా అబ్బాయి ఎంగేజ్మెంట్ రండి ఈరోజు అంటూ బలవంతంగా వాళ్ళని గాయత్రి ఎంగేజ్మెంట్ దగ్గరికి తీసుకుని వచ్చి మొదటి వరుసలో కూర్చోబెడతారు. ఇక వాళ్ళని చూసి తాయాదురు ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కొత్త చుట్టాలు వచ్చారా వినయ్, చూడు ఎవరో కాదు గాయత్రి మేనమామ వాళ్ళ కొడుకులు అని చెప్పేసరికి తాయారు ఏం చేయాలో తెలియక సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక పంతులు గారు టైం అవుతుంది, ఉంగరాలు మార్చుకోండి అని చెప్తూ ఉంటాడు. గాయత్రి మాధవ వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. గాయత్రి ఉంగరం పెట్ట